వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో సమ్మర్ కంటిన్యూ అవుతోంది. వర్షాలు కురవాల్సిన సీజన్లో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయగిరి, కావలి, ఆత్మకూరు వంటి ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బయటకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు నెల్లూరు జిల్లాలో ఏర్పడ్డాయి. తాజా పరిస్థితి మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. నెల్లూరు జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. గత వారం రోజుల నుంచి నెల్లూరు జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా మెట్ట ప్రాంతాలుగా ఉన్న ఉదయగిరితో పాటు ఆత్మకూరు, కావలి ప్రాంతాల్లో గత 3 రోజుల నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కడా తగ్గడం లేదు. దీంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏమన్నా 12 గంటల లోపే తమ అత్యవసర పనులు చూసుకొని అందరూ ఇంటి ముఖం పడుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం విఆర్సీ సెంటర్లో ఉన్నాం. విఆర్సీ సెంటర్లో ఈ టైంకి భారీగా క్రౌడ్ ఉంటుంది. అయితే భారీగా ఎండలు ఉన్న నేపథ్యంలో కూడా అందరూ ఇంటి ముఖం పడుతున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. ప్రధానంగా సెప్టెంబర్ మొదటి 2వ వారంలో నెల్లూరు జిల్లాలో భారీగా వర్షాలు పడాల్సిన పరిస్థితి. అయితే ఇటీవల వాతావరణంలో చోటు చేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో, మార్పుల నేపథ్యంలో వర్షాలు పడడం లేదు. తీవ్రంగా ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కొంతమంది వాహనదారులు ఉన్నారు. వాహనదారులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉన్నాయి ఎండలు, ఎలా ఉన్నాయి? నెల్లూరులో ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా రోహిణి కార్తెని తలపెడుతుంది. రోహిణి కార్తెని మళ్ళా తలుచుకునేటట్లుగా ఉంటుంది. గత వారం నుంచి అయితే బయట తిరిగే పరిస్థితులు లేవు. ఉక్కపోత కూడా అల్లాడిపోతా ఉన్నాము. మరి ఇది ప్రకృతి వైపరీత్యమా ఏందన్నది మాకు అర్థం కావట్లేదు. ఇక్కడే కాదు, నెల్లూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా కొనసాగుతూ ఉంది. అసలు గత సెప్టెంబర్లో ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉంది? గత సెప్టెంబర్లో వర్షాలు ఉండేవండి, కానీ ఈ సెప్టెంబర్లో విపరీతమైన ఎండ కాస్తుంది. చిన్నపిల్లలు సైతం ఉక్కిరిబిక్కిరైపోతున్నారు చెమటకి. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందంటే ప్రకృతి వైపరీత్యమా లేకపోతే ఏందనేది కూడా అర్థం కావట్లేదండి మాకు. ఒకసారి మనం విజువల్స్లో చూద్దాం. జిల్లా వ్యాప్తంగా కూడా కావలి, గూడూరు వంటి ప్రాంతాలలో కూడా భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక వారం రోజుల నుంచి కావలి ప్రాంతం కావచ్చు, ఉదయగిరి ప్రాంతంలో కావచ్చు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయటికి రావాలంటేనే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. సెకండ్ సమ్మర్ స్టార్ట్ అయిందా లేక సమ్మర్ కంటిన్యూ అవుతుందా అనే పరిస్థితి కూడా ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రదీప్తో వెంకటనారాయణ, ఎన్టీవీ, నెల్లూరు.